ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆ ట్వీట్ని పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. ఆ పోస్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కమ్యూటర్స్ ఆర్ అర్జ్డ్ టు నోట్ ద traffic restrictions or diversions in view of Sri Hanuman Jayanti Vijay Yatra from Gauligooda Ram Mandir to Hanuman Mandir Tadband, Secunderabad on 23rd 4 2024 at 11:30 AM to 8 PM. అంటే ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రేపు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, అంటే ఆంక్షలు కావచ్చు, లేకపోతే డైవర్షన్స్ కావచ్చు, ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచి అనేది క్లియర్ చేసే ప్రయత్నం నేను మీకు కొద్దిసేపట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే శ్రీ హనుమాన్ జయంతి విజయయాత్ర, మనం శోభాయాత్ర అంటూ ఉంటాం. ఈ సందర్భంగా అంటే ఎక్కడెక్కడి నుంచి అంటే కనుక గౌలిగూడ రామ్ మందిర్, గౌలిగూడలోని రామ మందిర్ నుంచి తాడ్బండ్లో ఉన్న హనుమాన్ మందిర్ వరకు కూడా ఈ శోభాయాత్ర జరగబోతోంది. అంటే 23వ తారీఖు 23వ తారీఖు సంబంధించి ఉదయం 11:30 నుంచి 8 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయనేది దీని సారాంశం. ఒక్కసారి ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడ వరకు, డైవర్షన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ మ్యాప్ని క్లిక్ చేసి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, గౌలిగూడలోని ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, గౌలిగూడలోని రామ మందిరం నుంచి ఇటు ఇక్కడ వరకు కూడా తాడుబండిలో ఉన్న అక్షరాల మీదకి తీసుకుని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ గౌలిగూడలో ఉన్న రామ మందిరం నుంచి తాడుబండిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా ఈ శోభాయాత్ర జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు లొకేషన్స్ చూడొచ్చు, ఎక్కడెక్కడ ఈ శోభాయాత్ర జరగబోతుంది, ఏ లొకేషన్స్లో, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఈ డైవర్షన్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ రెడ్ లైన్లో చూస్తున్నారు. ఇది మెయిన్ ప్రాసెస్, అంటే శోభాయాత్ర జరిగే ప్రాంతం. ఒక్కసారి ఆ లొకేషన్స్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే గౌలిగూడలో ఉన్న రామ మందిరం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అలాగా ఆంధ్ర బ్యాంక్, రామకోటి, కాచిగూడ, వైఎంసీఏ, నారాయణగూడ ఫ్లైఓవర్, ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, ఇలా గాంధీనగర్, బన్సిలాల్పేట్, బైబిల్ హౌస్, బాటా, అలాగే రాణిగంజ్ పోలీస్ స్టేషన్, అలాగే సిటీఓ జంక్షన్, ఇలా వెళుతూ మీకు మస్తాన్ కేఫ్ దగ్గర టచ్ అయ్యి తాడుబండ్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇది పూర్తవుతుంది ఈ శోభాయాత్ర. ఈ నేపథ్యంలో మీరు ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు పసుపు రంగులో అలాగే నలుపు రంగులో కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ డైవర్షన్స్ ఉండబోతున్నాయి. ఆ డైవర్షన్ పాయింట్స్ అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే కనుక మొట్టమొదట గౌలిగూడ దగ్గర ఉన్న ఇక్కడ ఈ పాయింట్లో, అంటే రంగమహల్ దగ్గర ఒక ట్రాఫిక్ డైవర్షన్ ఉంది. దాని తర్వాత ఇటు మీరు చూస్తే కనుక కాచిగూడకు సంబంధించి కాచిగూడ దగ్గర కూడా కాస్త ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. బట్ అంతకన్నా వెళ్లే ముందు ఇక్కడ మీరు చూస్తే కనుక లింగపల్లి క్రాస్ రోడ్ దగ్గర, దాంతోపాటు వైఎంసీఐకి సంబంధించి ఇక్కడ కూడా 17, 19 అంటే పోస్ట్ ఆఫీస్, బర్కత్పుర పోస్ట్ ఆఫీస్, అలాగే క్రౌన్ ఫ్లైఓవర్ ఇక్కడ, దీంతో పాటు క్రౌన్ ఫ్లైఓవర్ ఇక్కడ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్న పరిస్థితి. అలా కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక 27 అంటే డిబిఆర్ మిల్, ఇక్కడ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు బైబిల్ హౌస్కి సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. బాటా దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. అలాగే దాంతోపాటు ప్యాట్నీ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఉంది. మస్తాన్ కేఫ్ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రూట్ మ్యాప్ని మీరు చూస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఇంకా క్లియర్గా చూస్తే కనుక అది మెయిన్, అంటే శోభాయాత్రకు సంబంధించి. దాంతోపాటు దానికి అనుసంధానంగా మరికొన్ని శోభాయాత్రలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 12 కిలోమీటర్లు, అంటే ఇటు గౌలిగూడ రామ మందిరం నుంచి అటు సికింద్రాబాద్కి ముఖ్యంగా తాడుబండ హనుమాన్ టెంపుల్ వరకు 12 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరగబోతోంది. వాటితో పాటు మీరు చూస్తే కనుక ఇక్కడ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 6 కిలోమీటర్లు, దాంతోపాటు ఇటు ముసరాంబ కావచ్చు, ఇటువైపు నల్గొండ క్రాస్ రోడ్స్, ఇక్కడ కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరిగే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొద్దిసేపటి క్రితం వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే ఇటు గాంధీ స్టాచ్యూ నుంచి చంపాపేట క్రాస్ రోడ్స్, అలాగే ఐఎస్ సదర్న్ రోడ్ క్రాస్ రోడ్స్, అలాగే సైదాబాద్ వై జంక్షన్, అలాగా హనాఫియా మస్జిద్, దాంతోపాటు సరూర్ నగర్ ఇలా వెళ్ళే అవకాశం ఉంది. విక్టోరియా హోమ్, కొత్తపేట జంక్షన్, ఇలా మూసారాంబాగ్, నల్గొండ క్రాస్ రోడ్స్, అలాగే చాదర్ ఘాట్, అలా ఇటు ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలిసే అవకాశం ఉందని చెప్పి ఈ రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశం అయితే మాత్రం మనకు అంతగా కనిపించట్లేదు. కానీ గౌలిగూడ నుంచి మొదలుపెట్టి ఇటు కాచిగూడ, అలాగే వైఎంసీఏ, నారాయణగూడ ఫ్లైఓవర్కి వచ్చే మార్గాలకు సంబంధించి ఈ ప్రొసెషన్ జరిగే ప్రాంతాల్లో
అక్కడ మొదలుపెట్టి అంటే వైఎంసీఏ దగ్గర మనకి ట్రాఫిక్ డైవర్షన్ ఉంది. ఆ తర్వాత మనకి నేరుగా కనిపిస్తోంది గాంధీనగర్ టీ జంక్షన్ దగ్గర, అక్కడ మనకి ట్రాఫిక్ డైవర్షన్ కనిపిస్తోంది. ఇంకా ఆ తర్వాత అంతగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నప్పుడు కూడా మెయిన్ శోభయాత్ర జరిగే ప్రాంతాలకు సంబంధించి అంతగా అక్కడ దగ్గరలో లేవనే చెప్పుకోవాలి. ఎట్ లాస్ట్ మనకి మస్తాన్ కేఫ్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్ కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం రేపు ఎక్కడెక్కడ శోభయాత్ర జరగబోతోంది, ఏ ఏ ప్రాంతాల్లో శోభయాత్ర జరగబోతోంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ని విడుదల చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా వెళ్తే కనుక ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉంటామనేది చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే మాత్రం రేపు హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించబోతున్న ఆ ప్రాంతాలు ఏంటి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయి అనేది పోలీసులు అందిస్తున్న వివరాలు ఇవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.